కామారెడ్డి జిల్లాలో జీసీసీ అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో పలువురు గురిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే జీసీసీ కోలాహలం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఏఐసీసీ అబ్జర్వర్ పూర్తి స్థాయిలో పలు ప్రాంతాలను సందర్శించడంతో పాటు పలువురు దగ్గర నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కైలాస్ శ్రీనివాస్ ఉన్నారు. ఎవరైతే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో జీసీసీ పదవి చేపట్టి విభిన్న రీతిలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజలకు తీసుకువెళ్లేటటువంటి క్రమంలో కావచ్చు, పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుస్తూ పూర్తి స్థాయిలో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి కైలాస్ శ్రీనివాస్ మాత్రం ఎట్టకలకైతే పలు రకాల గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కైలాస్ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మొన్నటి వరకు మీరు జీసీసీ అధ్యక్షునిగా కొనసాగినటువంటి పరిస్థితి, ఎలాంటి ఆటుపోతులు ఎదురైనాయి మీకు జిల్లాలో? ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా మాకు కేసులు, ఇబ్బందులు, ఏది చేసినా మేము ప్రజల కోసం మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం గత ప్రభుత్వంలో. అయినా జంకకుండా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క కార్యకర్త, పిసిసి అధ్యక్షులు ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని తృచా తప్పకుండా అమలు చేసిన మా జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యంగా ఏఐసిసి నుండి ఉత్తరాఖండ్ నుంచి మా కామారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జిగా వచ్చిన రాజ్పాల్ కరోలా గారు మరి అబ్జర్వర్గా వచ్చారు. 13వ తారీఖు నాడు ఇంటరాక్షన్ మీటింగ్ అయింది. అలాగే నిన్న కామారెడ్డి నియోజకవర్గం మీటింగ్ అయింది. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గ సమావేశం జరుగుతూ ఉంది. అన్ని మండల పార్టీలు, బ్లాక్ పార్టీలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్, అనుబంధ సంస్థలు అందరి జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా రేపు బాన్స్వాడ, ఎల్లుండి జుక్కల్ నియోజకవర్గంలో, ఆ తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్లో అన్ని అనుబంధ సంఘాల హెడ్లతో కూడా మీటింగ్ ఉంటుంది, మన సమావేశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మరి ఏదైతే పాదయాత్ర తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర తర్వాత ఎన్నో మరి ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలను తీసుకువెళ్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఈరోజు డిసిసి అధ్యక్షుడు అంటే మరి పారాచూట్ కాకుండా మరి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, విలేజ్ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసి మరి జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మరి కింది స్థాయి నుంచి పార్టీ స్ట్రెంథన్ చేయాలా, దేశవ్యాప్తంగా ఫ్యూచర్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, మన దేశంలో అధికారంలోకి రావడానికి ఈ యొక్క ప్రణాళిక చేయడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి ఏ పిలుపునిచ్చినా మరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంలోకి వచ్చినా, ప్రభుత్వంలోకి రాకముందు ప్రతి ఒక్క విషయంలో మరి మేము పోరాటం చేసినాం. మా కార్యకర్తలు అందరూ అండగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు అందరూ మెండుగా ఉన్నారు. మరి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కానీ, కామారెడ్డి నియోజకవర్గంలో కానీ, జుక్కల్లో కానీ, బాన్స్వాడలో కానీ, మరి రాష్ట్రంలో తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో మా జిల్లాలో ఉంది. మరి దాని ప్రకారమే మేము కూడా వారు ఏ కార్యక్రమం ఇచ్చినా తప్పకుండా విజయవంతం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి నేను గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్నా. ఎన్ఎస్యు అధ్యక్షునిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, అలాగే కళాశాల అధ్యక్షునిగా, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, మరియు మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా, ప్రస్తుతం డిసిసి అధ్యక్షునిగా, మరి ఉమ్మడి జిల్లాలో మన కుల సంఘంలో కూడా ఒక అధ్యక్షునిగా, వైశ్య సంఘం అధ్యక్షునిగా కూడా పనిచేసి ఉన్న అనుభవంతో పనిచేస్తున్నాం. మరి పార్టీ మేము సుమారు ఒకటే పార్టీలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటాం. ఏఐసిసి నిర్ణయం ప్రకారం మొదటగా నాకు కావాలని కోరుకుంటా ఉన్నాం. మరి అధిష్టానం నిర్ణయం ఏది తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి పార్టీకి సేవలు అందిస్తా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
జీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నప్పుడు పార్టీల నుంచి ఎలాంటి మద్దతు లభించింది, ఎలా ముందుకు సాగారు పార్టీ అందరి సమయంతో? అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు మాకు సహకరించడం జరిగింది. ఒక్కొక్కసారి కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలో కూడా ఏదో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయినా అన్నింటినీ సర్దుకుంటూ సమన్వయంతో కోఆర్డినేషన్ చేసి మరి ముందుకు తీసుకుపోవడం జరిగింది. జీసీసీ విభాగానికి సంబంధించి జిల్లా అధ్యక్షులను మార్చాలని ఏఐసీసీ మాత్రం సంకల్పించిన నేపథ్యంలో తిరిగి మిమ్మల్ని కొనసాగించే అవకాశం ఉందంటారా, లేదా కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా కామారెడ్డికి? నేను సీనియర్ ఉన్నా, నాకు ప్రభుత్వ పక్షాన ఉన్నత పదవి రావాలని కోరుకుంటా ఉన్నా. మరి అప్పటి వరకు కొనసాగించాలని కోరుకున్నా. మరి అధిష్టాన నిర్ణయం మరి కామారెడ్డి నియోజకవర్గంలో నిన్న తీర్మానం చేయడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాం. అన్ని నియోజకవర్గాల మండల అధ్యక్షులని, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తాం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి ఎవరు జిల్లా అధ్యక్షుడైనా వారికి కామారెడ్డి హెడ్ క్వార్టర్లో మేము తప్పకుండా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి కైలాస్ శ్రీనివాసరావు గుప్తా ఎటకేలకు మొన్నటి వరకు కూడా జీసీసీ అధ్యక్షులుగా కొనసాగినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ హోదా కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ స్థాయి కోరుకుంటున్నా. ఇచ్చినా పనిచేస్తా, ఇవ్వకుండా పనిచేస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన అంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుందని మీరు భావిస్తున్నారు? మరోవైపు ముందు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తుంది పార్టీ? ముఖ్యంగా దివాళు తీసిన 10 సంవత్సరాలు దివాళు తీసిన ప్రభుత్వాన్ని మరి ప్రగతిపథంలో ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి ఆయన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీరు చూశారు, బస్ ఫ్రీ కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఎన్నో ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో మొత్తం మీద చూసాం కదా, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాదాపు 40 ఏళ్ల పాటు పార్టీ వెన్నంటే ఉండు పార్టీ కార్యకలాపాలతో పాటు పార్టీ విధి విధానాలను ప్రజలకు చేర్చేటువంటి క్రమంలో కార్యకర్తలకు చెంతకు చేర్చే క్రమంలో కైలాస్ శ్రీనివాసరావు గుప్తాది అశేష కృషి అని చెప్పాలి. ఇప్పటికీ వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కైలాస్ శ్రీనివాసరావు గుప్తా ఎట్టగలకైతే మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి జిల్లా అధ్యక్షునిగా కొనసాగినటువంటి నేపథ్యం మనం చూసాం. ఈ క్రమంలో ప్రజలకంతా సుపరిచితమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేటువంటి క్రమంలో ఎన్ఎల్ఏను సేవ చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఏఐసీసీ పెద్దలు మాత్రం తనకు కావాల్సినటువంటి కోరుకునేటటువంటి హోదాను దక్కేంత వరకు అయితే తనను ఖచ్చితంగా జిల్లా అధ్యక్షునిగా కొనసాగించాలని ఆయన రిక్వెస్ట్ గా చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒకవేళ తనకు నచ్చినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు పార్టీ వన్నంటే ఉండి ఏ మాత్రం పార్టీ మారకుండా క్రియాశీలకంగా వివరించిన తనను ఖచ్చితంగా ఏఐసీసీ ఆదుకోబోతుంది, మరిన్ని అవకాశాలు ఏఐసీసీ కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం మరి కైలాస్ శ్రీనివాసరావు గుప్తా ఏం కోరుకుంటున్నారు, ఏఐసీసీ ఎలాంటి అండదండలు అందించబోతుంది అనేది వేచి చూడాలి. ఓవర్ టు స్టూడియో.